నిర్భయంగా ఉంటాడు. ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త ఈ రోజు నిర్భయంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు. తన కుమారుణ్ణి చేసి, బిడ్డా నీ పని అయిపోయిందా, నా కుడి పార్శ్వం కూర్చో, శత్రుని పాదపేటం కాడికి వస్తాడ్రా అని ఎంత గంభీరం అండి చేశాట. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గుర్రాలు తన పని గుర్రాలు చేస్తాయి, ఒంటులు తన పని ఒంటులు చేస్తాయి, సైనికుడు తన పని సైనికుడు చేస్తాడు. మీరు ఈరోజు స్వాతంత్రులు, మీరు ఈరోజు స్వాతంత్రులండి. దేవుడు చెప్పాడు గలతీ రాసిన పత్రిక 5:1 మీరు క్రీస్తు మనల్ని స్వాతంత్రంగా చేసి ఉన్నాడు. ఆ గ్రహింపు, ఆ తాడు మనకు రాకపోతే మనము చాలా 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 మూల్యము చెల్లించక తప్పదు. మూల్యం చెల్లించాలి. మన స్వాతంత్రులు అని సైనికుడు తన సైనికుడు పనిచేసినప్పుడు, ఒంటులు తన ఒంటులు పని చేసినప్పుడు చేస్తాడు. కొందరికి తెలియకపోవచ్చు, క్షమించండి. ఇది చాలా జ్ఞానం ఉన్న ఆట. జ్ఞానవంతులు ఆడతారు. చాలాసార్లు ఓడిపోయానండి నేను, దాంట్లో సమాధానం పొందాను. నా జీవితంలో చాలాసార్లు ఓడిపోయానండి, సమాధానం పొందాను. ప్రతిసారి నేను ఓడిపోయినప్పుడు దాని మీద ఆసక్తి పెరిగింది, కసి పెరిగింది, కోపం, ద్వేషం, మహం, అసూయ ఒక్క రోజులోనే పోవండి. ఆ సమయం నా గడియని మీకు తెలియదు. బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నా నిమిత్తము మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగనని చెప్పు తండ్రి. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును తండ్రి. మీరు మాకు తోడుగా ఉన్నారు. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.